హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఒక నెంబర్ అనేది ఈవెనా ఆడా అనేసి ఎలా కనుక్కోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటాను. ఆ నెంబర్ అనేది ఈవెన్ అయితే ఓకే, ఆ నెంబర్ ఈవెన్ అవ్వాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి అంటే, ఏదైనా ఒక నెంబరు 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్, 0 రాకపోతే అది ఆడ్ నెంబర్. ఇదే కదా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునింది. సేమ్ దాన్ని ఇక్కడ నేను అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మాడ్యులో డివిజన్ని యూస్ చేసి అది 0కి ఈక్వల్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తా, కాకపోతే ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్లో 6 అనే నెంబర్ ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటి, ఒక కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ స్టేట్మెంట్లోన ఏ అనేది 2తో డివైడ్ అవ్వాలి, మాడ్యులో డివిజన్. ఆ వచ్చే ఆన్సర్ నాకు 2తో ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? నేను ఇక్కడ మాడ్యులో ఆపరేటర్ యూస్ చేశాను అండ్ కంపారిజన్ యూస్ చేశాను ఇక్కడ. ఓకేనా? 2 ఆపరేటర్స్ యూస్ చేశాను. అంటే ఇక్కడ నాకు ఈ ఆన్సర్ అనేది 0 అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. అంటే ఏం ప్రింట్ అవ్వాలి? ఈవెన్. ఇప్పుడు ఎల్స్ ఆ నెంబర్ 0 కాకపోతే 2తో డివైడ్ చేస్తే 0 రాకపోతే ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. అంతేనా? కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో దీన్ని సేవ్ చేసి రన్ చేస్తా. సో ఈవెన్ అని ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ 6 ప్లేస్లో 67 ఇచ్చి సేవ్ చేసి రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఆడ్ అనేసి వచ్చింది. అంతే, సింపుల్. మన లాజిక్ ఏంటంటే ఒక నెంబర్ 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్, ఓకేనా, కోషెంట్ కాదు, రిమైండర్ అనేసి 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? అప్పుడు నాకు అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒకవేళ నేను ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని రిమైండర్ నాకు 1కి ఈక్వల్ అయితే అది ఆడ్ నెంబర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈవెన్ అని ఇస్తా, సేవ్ చేసి రన్ చేస్తాం. ఇప్పుడు కూడా సేమ్ నాకు అవుట్పుట్ అనేది ఆడే వచ్చింది. ఓకే, దాని రిమైండర్ అనేది 0 అయితే అది ఈవెన్ నెంబర్, ఒకవేళ 1 వస్తే అది ఆడ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.